మాకు చాలా హ్యాపీ అవుతుంది. అసలు మళ్ళా ఎన్టీఆర్ అన్న మళ్ళా మాకు వచ్చిండు 6 years తర్వాత. యాక్టింగ్ నచ్చింది, అనుకున్నంత అయితే అప్ టు ద మార్క్ లేదండి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ డిసప్పాయింటెడ్ అన్న, జాన్వి అయితే నిజం డిసప్పాయింటెడ్ అన్న. హీరోయిన్ స్కోప్ తక్కువ ఉన్నా కానీ హైలైట్ చూపించారు. బాహుబలి రేంజ్ లో క్రియేట్ చేసండి ట్విస్ట్. ఆయన యాక్టింగ్ ఎవరు తీయలేరు ఎన్టీఆర్ గారు. అంటే జాన్వీ కపూర్ ప్లేస్ లో వేరే వాళ్ళ ఎవరైనా పెడితే బాగుండు అనిపిస్తుంది. శ్రీదేవిని మీ స్క్రీన్ ప్లే చూడలే, కాకపోతే జాన్వీ కపూర్ చూసిన హైలైట్. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎన్టీఆర్ మీదే ఉందండి. ఎందుకంటే యాజ్ యూజువల్ సినిమాలో అన్నా కొంచెం లాగ్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఉంది, ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ ఇంకా యాక్చువల్గా అయితే చాలా బాగుందన్న. ఆ ఫైట్ అయినా, ఆ డైలాగ్ డెలివరీ అయినా, యాక్టింగ్ అయినా చాలా బాగుంటుంది. ఎవరైతే ధైర్యవంతులుగా ఉంటారో వాళ్ళకి అనేది భయం అనేది పరిచయం చేసే క్యారెక్టర్ గా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందండి. లేదు బాగుంది, అంటే బాగాలేదు చాలా మంది అంటున్నారు కదా. లేదండి యాక్షన్ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ చాలా బాగుంది. ఓకే, ఇంటర్వెల్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? నేను అంత డీటెయిల్ గా రివ్యూ చేయలేను, సారీ. మీకు హైలైట్స్ ఏమనిపించాయి ఒకటి చెప్పండి. ఫైట్ బాగుందండి, ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది. జాన్వీ కపూర్ అయితే కొంచెమే ఉంది, బట్ బాగుంది. అంటే జాన్వీ కపూర్ ఏమో గెస్ట్ రోల్ చేశారంటున్నారు. కొంచెం సేపే ఉంది, బట్ ఉన్నంత సేపు కూడా బాగుంది. చుట్టమల్ల సాంగ్ కి మరి ఎలా ఎంజాయ్ చేశారు మీరు? బాగుందండి. వాళ్ళు ఏదో సెకండ్ హాఫ్ లో బిగ్ గా ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ లో మొత్తం ఇంకా అది పీక్ స్టేజ్ కి తీసుకెళ్దామని వాళ్ళు డైరెక్టర్ గారు అనుకుంటారు. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని. లాగ్ అంటే కొన్ని చోట్ల ఉందండి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ కూడా ఆ పెద్ద దేవర ఎవరైతే మెయిన్ రోల్ ఉంటారో ఆయన ఉన్నంత వరకు ఎక్కడ కూడా అసలు బోర్ లేదు. సెకండ్ హాఫ్ లో కొద్దిగా యాజ్ యూజువల్ సినిమాలో అన్నా కొంచెం లాగ్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఉంది, ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ ఇంకా బోర్ లేదు. కాకపోతే కొంచెం స్లో నేరేషన్ అనేది ఉంటుంది మూవీలో ఓవరాల్ గా. అది పక్కన పెడితే కాన్సెప్ట్ ఏం లేదు. ఇప్పుడు ఛాన్స్ సినిమాలో చూస్తుంటే ఒక చెడు నుంచి మంచిగా జనరేషన్ ని మంచిగా ఇచ్చేద్దాము. బ్యాడ్ అనేది ఎప్పటికైనా బ్యాడే, గుడ్ అనేది ఎప్పటికైనా మంచిది. కాబట్టి అలాగా ఒక మంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందరూ కూడా ఈ చెడు నుంచి వెళ్ళిపోయి అందరూ మంచి మార్గంలోకి వెళ్ళాలనేదే కాన్సెప్ట్, మూవీ కాన్సెప్ట్. సో ఓవరాల్ గా మీరు మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 3.25 out of 5. అసలు చెప్పలేకపోతున్నాం మేము. ఇన్ని సార్లు చూస్తున్నారు కదా మీరు బ్యాక్ టు బ్యాక్ షోస్, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీ అవుతుంది. అసలు మళ్ళా ఎన్టీఆర్ అన్న మళ్ళా మాకు వచ్చిండు 6 years తర్వాత. మేము ఇప్పుడు కాళ్ళు ఎగరేసుకొని పోతున్నాం. మేము సినిమా కలెక్షన్ ఎంత ఉండొచ్చు? 200 crores పక్కా. ఒక్క డైలాగ్ ఏదో చెప్పొచ్చుగా, ఏదో ఒకటి. హీరోయిన్ స్కోప్ తక్కువ ఉన్నా కానీ హైలైట్ చూపించారు. ఇద్దరు ఎన్టీఆర్. దేవరది బాగుంది. దేవర క్యారెక్టర్ లో వర క్యారెక్టర్ వచ్చి ఇంకా హైలైట్ ఉన్నది. వర సెకండ్ వస్తాడు, ఇంటర్వెల్ తర్వాత వర వస్తాడు. వర వచ్చి దేవర క్యారెక్టర్ లోకి లీనమై అందరికి న్యాయం చేస్తాడు. వాళ్ళని నమ్ముకున్న ప్రజలకు అందరికి న్యాయం చేస్తాడు. అలా హీరోయిన్ ఎక్సలెంట్. శ్రీదేవి కూతురు కాబట్టి శ్రీదేవికి మించి ఉంది. శ్రీదేవిని మీ స్క్రీన్ ప్లే చూడలే, కాకపోతే జాన్వీ కపూర్ చూసిన హైలైట్. ఇది రెండోసారి ఎన్టీఆర్ ఫ్యాన్ గా మా హస్బెండ్ తీసుకొచ్చారు మార్నింగ్. చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి ఉంటుంది ఎక్కువ, ఎందుకంటారు? అది నాకైతే తెలీదు. అలా ఫ్యాన్స్ అని ఒక్కొక్కరు ఉండదు. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఎన్టీఆర్ ఫ్యాన్. మా హస్బెండ్ నేను చూస్తాను. ఆయన యాక్టింగ్ ఎవరు తీయలేరు ఎన్టీఆర్ గారు. కళ్యాణ్ గారిలో ఎన్టీఆర్ గారిలో ఉన్న సినిమాస్ ఏంటి దగ్గరగా అంటే ఫాల్స్ లో అండి. పవన్ కళ్యాణ్ స్టైల్ వేరు, ఎన్టీఆర్ గారి డాన్సింగ్ యాక్టింగ్ అది ఎవరికి సెట్ కాదు. అది ఇద్దరు కలిసి పార్ట్ 2 లో దేవరాలో ఉంటే ఎలా ఉంటుంది కళ్యాణ్ గారు ఎన్టీఆర్ గారు? బాగోదండి. ఎలా సెట్ అవుతుంది పవన్ కళ్యాణ్ రోల్ కామియో? అలా సెట్ కాదు. ఏం నచ్చలేదు కంప్లీట్ గా ఏంటంటే ఒక ఎమోషన్ అనేది మనకు తగ్గట్టుగా ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ ఒక కామెడీ వర్కౌట్ కాకపోవడం కానీ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నంత అయితే అప్ టు ద మార్క్ లేదండి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్. అందుకని నేను జస్ట్ యావరేజ్గా అంటున్నాను. కానీ కంప్లీట్గా ఇది సినిమా అనేది హిట్ అయ్యిందండి. కమర్షియల్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం దేవరు ఉన్న హైప్కి చాలా తక్కువ బిజినెస్ జరిగింది. కాబట్టి ఇది 100% హిట్ అయ్యే మూవీ అండి. ఈ రోజు ఎవరైతే దేవర నచ్చలేదంటారో వాళ్ళు 10 రోజుల తర్వాత దేవర ఎలా హిట్ అయింది అనేది వాళ్ళ తలలు బాదుకోవడం ఖాయమండి. ఎలా హిట్ అయింది అనేది 10 days తర్వాత వాళ్ళు తలలు బాదుకుంటారండి. కంపల్సరీ హిట్ అయ్యే మూవీ. బెటర్ టు వాచ్ ద మూవీ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి.
తీసేశారండి. ల్యాగ్ ఉన్నంత వరకు ఏంటంటే 2 hours మనకి యాక్చువల్గా 2 hours 55 minutes అన్నారు. ఒక సాంగ్ తీసేశారు, కొంచెం ఒక సీన్స్ కూడా తీసేసినట్టుంది. లాస్ట్లో దావుదీ అనే సాంగ్ లేకపోవడం ఒక రకంగా మైనస్ అయినా సరే ఒక ల్యాగ్ అనేది కొంచెం తగ్గిందండి నిడివి. కాబట్టి ఏంటంటే సినిమా అనేది చాలా మంచిగా వచ్చిందని డైరెక్టర్ కొరటాల గారు తను ఏదైతే మైండ్లో అనుకున్నాడు దాన్ని కంప్లీట్గా స్క్రీన్ మీద అనేది పెట్టేశాడండి. ఒక ధైర్యంగాని కూడా ఒక లిమిట్ ఉండాలని చెప్పాడండి. మామూలుగా మన కొరటాల సినిమాలు చూసుకుంటుంటే ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ అనేది ఇస్తుంటాడు, కమర్షియల్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇస్తుంటాడు. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్క ధైర్యానికి ఒక లిమిట్ పెట్టాడండి కొరటాల. మనిషికి బ్రతికేంత మనిషికి ధైర్యం లిమిటెడ్గా ఉండాలని చెప్పాడండి. అదొక పాయింట్ అనేది దాని మీదే నడిపించాడు సినిమా. మనకి ఈ సినిమా అనేది దేవరా ఒక ఎన్టీఆర్ క్యారెక్టర్ గా ఎలా ఉందంటే ఒక ధైర్యం, ఒక భయపడుతున్న వాళ్ళకి భయం పుట్టించాడండి. ఎవరైతే ధైర్యవంతులుగా ఉంటారో వాళ్ళకి అనేది భయం అనేది పరిచయం చేసే క్యారెక్టర్గా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందండి. ట్విస్ట్ కూడా లాస్ట్లో వచ్చేసి ఒక బాహుబలి రేంజ్లో క్రియేట్ చేశాండి ట్విస్ట్. అప్పుడు కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు హూ కిల్డ్ దేవరా అనేది చనిపోతాడండి, ఎవరు చంపారు అనేది ఒక మంచి హైప్ క్రియేట్ చేశాడు. సెకండ్ పార్ట్ అంతా ఏంటంటే ఒక సెకండ్ పార్ట్ కోసం సెకండ్ హాఫ్ మొత్తం ఒక సెకండ్ పార్ట్ కోసం తయారు చేశాడా అనిపించిందండి. అంటే ఒక దేవరాని ఎవరు చంపారు అన్న దాంతో ట్విస్ట్ అనేది పెట్టాడండి. బాగా నచ్చిందండి. ఎన్టీఆర్ మాస్ సీన్స్ అనేది దీనికి బాగా హైలైట్ అండి. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎన్టీఆర్ మీదే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్. ఇది ఎన్టీఆర్ 10 days తర్వాత కంప్లీట్ ఇది ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి పార్ట్ 2 మీద అందరి ఆసక్తిగా ఎదురు చూస్తారండి. కంప్లీట్ హిట్ అయి మూవీ అండి. సాంగ్స్ కూడా కొంచెం డిపాజిట్ ఫియర్ ఇంకా చుట్టుముట్టు తప్ప ఇంకా వేరే సాంగ్స్ సాంగ్ కూడా కరెక్ట్ టైంకి రాలేదు అని ట్రోల్స్ చేస్తున్నారు. టైం అంటే అట్లా ఏం లేదు, నాకు చెప్పేవాళ్ళు చెప్తారు, ఇంకా అంతే. ట్రోల్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. అది కానీ జానీ అంతవరకు కరెక్ట్ బెస్ట్ అంటారు సినిమాకి. అసలు డిసప్పాయింటెడ్ అన్న జానీ అయితే నిజం డిసప్పాయింటెడ్ అన్న. 15 minutes ఉంటుంది మూవీలా, ఏముంటుంది జానీ కపూర్ చాలా మైనర్ రోల్, చాలా మైనర్ రోల్. ఏమో అనుకున్నాము కానీ మైనర్ రోల్. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా అనిపించింది? యాక్షన్ అయితే చాలా బాగుంది అన్న. ఆ ఫైట్ అయినా, ఆ డైలాగ్ డెలివరీ అయినా, యాక్టింగ్ అయినా చాలా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. లేనా సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ డల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎంటైర్ ప్రెస్ మీద చెప్పినట్టు 40 minutes లాస్ట్ 40 minutes అదే బాగుంటుంది. దేవర క్యారెక్టర్ నచ్చింది, వర క్యారెక్టర్ నచ్చింది. దేవర క్యారెక్టర్ అన్న. సీజీ వర్క్ ఎలా అనిపించింది? సీజీ వర్క్ విఎఫ్ఎక్స్ ఓకే అన్న, బాగా చేసిండు. నైస్, గుడ్. గుడ్ ఆల్ గుడ్. ఓకే అన్న. సినిమాకి రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? రేటింగ్ అంటే 3 out of 5. కలెక్షన్ అంతవరకు రావచ్చు అనుకుంటారు. 100 150 200 డే 1 150 ఇంటర్ ఫ్యాన్స్. బాలీవుడ్ లో ఏమైనా యూజ్ అవుతుంది సినిమా? బాలీవుడ్ అంటే కొత్త స్టోరీ ఏమో, వాళ్ళకి ఇలాంటి స్టోరీ చూడలేమో, కొత్త స్టోరీ ఏమో నడుస్తుందేమో మేబీ. బాలీవుడ్ లో కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? అంటే థియేటర్స్ కౌంట్ నిన్న చూసుకుంటే పెద్దగా టికెట్స్ కూడా ఏం బుక్ అవ్వలేదు కదా. హిట్ అంటే నార్మల్ హిట్ అంతే, బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అట్లే కాదు, నార్మల్ హిట్. బ్రేక్ ఈవెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? బ్రేక్ అంటే బ్రేక్ ఈవెన్ సినిమా పెట్టిన బడ్జెట్ వస్తుందా? వస్తుంది. బాలీవుడ్ లో మేబీ రావచ్చు. అంటే కథ నడపాలంటే కొంచెం ఏదో తగ్గించాలా, ఏదో పెంచాలా, సో అలా జరిగింది అంతే. అనిపిస్తుంది అన్న. అంటే జాన్వీ కపూర్ ప్లేస్ లో వేరే వాళ్ళ ఎవరైనా పెడితే బాగుండు అనిపిస్తుంది. ఎవరుంటే బాగుండేది అది నాకు తెలియదు. శివగారు నేను చెప్తే డైరెక్టర్ తీసుకెళ్లి పెట్టరు కదా. పర్ఫార్మెన్స్ బాగాలేదంటలేదు, క్యారెక్టరైజేషన్ లేదు అక్కడ. వస్తూ ఉంటాయి అన్న అన్ని. అది కాదు, ఎవరైతే సెట్ అయ్యేవారు అనుకుంటున్నారు మీరైతే? అది నాకు తెలియదు అన్న. మీకు తెలీదా? మరి అలాంటప్పుడు జాన్వీ కపూర్ బాగాలేదని ఎందుకన్నారు? అవును, నేనేమన్నాను, క్యారెక్టరైజేషన్ లేదని చెప్పేసి అన్నా కానీ జాన్వీ కపూర్ బాగాలేదని మాత్రం అనలేదు. ఎందుకు బాగాలేదనిపించింది? నాకు నచ్చలేదు. ఆవిడ పర్ఫార్మెన్స్ నచ్చలేదండి. లేదు, నచ్చలేదు. అంటే వరస్ట్ చేశారు అనమాట. అంటే క్వశ్చన్ నువ్వే వేస్తున్నావు, ఆన్సర్ నువ్వే వేసుకున్నావు. వరస్ట్ చేశారు అని అంతే కదా పర్ఫార్మెన్స్. అది నేను అనలేదు. నచ్చలేదు అనడానికి వరస్ట్ అనడానికి చాలా తేడా. అవును, నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు అంతే. నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి కదా. అంటే జాన్వీ కపూర్ ఆవిడెవరో కూడా తెలియదు అన్న నాకైతే. సినిమా వచ్చేవరకు ఆవిడెవరో కూడా తెలియదు నాకు. ఓకేలే, సినిమాలో మీకు ఏం నచ్చింది?
ఎన్టీఆర్ నచ్చాడు. దేవరా సినిమానే నచ్చింది. ఎంట్రీ సీన్ నచ్చింది. ఎంట్రీ సీన్ లాగ్ అంటున్నారు. ఎవరన్నారు? అదే స్టార్టింగ్ లో అంత ఎక్స్పెక్టేషన్ తగ్గట్లేదు అంటున్నారు. జస్ట్ సముద్రం నుంచి బయటకు వచ్చాడు అంతే, ఎక్స్పెక్ట్ చేసాను లేదు అలా ఏమన్నా. సినిమా చూస్తే గానీ అర్థమవుతుంది అన్న, సినిమా చూడకుండా మాట్లాడితే ఎవరన్నా చెప్తారు. అవును ఎన్టీఆర్ చంపాడు అంట, అది నిజమేనా? అది నేను చెప్పరా అన్న, సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది అన్న. కంబ్యాక్ కంబ్యాక్ ఆఫ్టర్ 6 years.